హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు ఏపీలో ఎలక్షన్ అనేది స్టార్ట్ అయింది కదా. మనకు లాస్ట్ వీడియోలో మీ ఓట్ అనేది ఏ విధంగా సెర్చ్ చేసుకోవాలనేది చెప్పాను. అయితే ఈ వీడియోలో ఓటర్ లిస్ట్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇది కొత్తగా రిలీజ్ అయిందనమాట. ఓటర్ లిస్ట్, ఫైనల్ ఓటర్ లిస్ట్ అనమాట. ఇందులో మీ పేరు ఉన్నట్లయితేనే మీరు ఓటుకు అర్హులు అనమాట ఈ ఎలక్షన్స్ కి. కాబట్టి ఈ లిస్ట్ లో మీ పేరు ఉందా లేదా అనేసి మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి అయితే వెళ్దాం. మీకు డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇచ్చాను, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అసెంబ్లీ అనే దగ్గర మీ యొక్క నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ అయితే అడుగుతుంది. అంటే మీ ఓటర్ లిస్ట్ అనేది తెలుగులో డౌన్లోడ్ అవ్వాలా లేదా ఇంగ్లీష్లో డౌన్లోడ్ అవ్వాలా అనేసి అడుగుతుంది అనమాట. ఇక్కడ నేను తెలుగుని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు మీకు నచ్చిన లాంగ్వేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ క్యాప్చా ఏదైతే ఉందో ఆ క్యాప్చాని ఇక్కడ ఏ విధంగా ఉందో అలాగే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సెర్చ్ బటన్ పైన ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మీ యొక్క ఓటర్ లిస్ట్ అనమాట. ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క లిస్ట్ ఉంటుంది కదా, ఆ లిస్టులు వీటిని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు మీకు సంబంధించిన లిస్ట్ను ఏ విధంగా కనుక్కోవాలంటే ఇక్కడ పార్ట్ నెంబర్ అంటే ఈ పార్ట్ నెంబర్ని బట్టి మీ యొక్క ఏరియా ఓటర్ లిస్ట్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పార్ట్ నెంబర్ ఎక్కడ ఉంటుందంటే లాస్ట్ వీడియోలో మీరు ఓటర్ కార్డ్ని సెర్చ్ చేశారు కదా, మీ ఓటర్ నేమ్ని. ఆ సెర్చ్ చేసిన దగ్గర వ్యూ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. దానిపైన క్లిక్ చేస్తే మీ పార్ట్ నెంబర్ అనేది అలాగే మీ సీరియల్ నెంబర్ అనేది మీకు అక్కడ కనిపిస్తుంది అనమాట. మీరు దాన్ని గుర్తుపెట్టుకున్న తర్వాత ఇక్కడ క్యాప్చా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పార్ట్ నెంబర్ 7 మీకు సంబంధించిన ఓటర్ లిస్ట్ అనుకోండి. ఈ పార్ట్ నెంబర్ 7 పైన ఇక్కడ ఫైనల్ రోల్ 2024 అనేసి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ డౌన్లోడింగ్ బటన్ అయితే ఉంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఇది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ పైన పాపప్ లో చూపిస్తుంది చూడండి. ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత దాన్ని ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీ ఓటర్ లిస్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. ఫొటోస్ అయితే రావు ఫ్రెండ్స్. మీ నేమ్, మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఫొటోస్ మాత్రం రావు. ఫొటోస్ అనేది ఎవరైతే ఎలక్షన్ అధికారులు ఉంటారో వాళ్ళ లాగిన్స్ లో మాత్రమే వస్తాయన్నమాట. ఇక్కడ మీ పార్ట్ నెంబర్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకున్నారు. మీరు ఆ వ్యూ డీటెయిల్స్ లో మీ యొక్క సీరియల్ నెంబర్ ఉంటుంది. సీరియల్ నెంబర్ ద్వారా ఇక్కడ 28 అనుకోండి మీ సీరియల్ నెంబర్. ఈ 28 దగ్గర మీ పేరు అయితే ఉంటుందన్నమాట. అలా లేదు అన్నట్లయితే మీకు ఓటర్ లిస్ట్ లో పేరు లేనట్లు. 99% ఉంటుంది. ఒకవేళ లేదు అంటే మీ యొక్క బిఎల్ఓ గారిని వెంటనే కలవండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. మీ ఓటర్ లిస్ట్ ని చాలా సింపుల్ గా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో దీనికి సంబంధించిన ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియోని షేర్ చేయండి, చాలా మందికి యూస్ అవుతుంది. ఓకే, బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.